వ్యాధిగ్రస్తులు వెళ్తున్నారు, ఎందుకు మనకి ఇలాంటి శాపం తటస్థించింది అనేటువంటి ఆలోచన ఎవరు కూడా ఎరగకుండా వారు చేస్తున్నటువంటి పాపాలు ఎక్కువ అనేక మంది చేస్తూనే ఉంటున్నారు. కానీ మాకు మా గ్రామం ఇలాగైపోతుంది, మా పట్టణం ఇలాగైపోతుంది, మా యొక్క దేశం ఇలాగైపోతుంది అని ఆలోచన చేస్తున్నారు. కానీ వారు చేస్తున్నటువంటి అక్రమమైనటువంటి పాపాల గురించి ఆలోచనకు రావడం లేదు. అయితే ఆ యొక్క దురాత్మ ఏం చేస్తుంది, మనకి సంబంధించినటువంటి విధంగా ఈ ప్రజలు తినుచు తాగుతూ విచారణ చేస్తూ దొంగతనం చేస్తూ ఇలాగ ఉండాలి కాబట్టి, మనకు అనుకూలంగా ఉండాలి కాబట్టి మీరందరినీ కూడా మనము ఏం చేయాలి, ఏ విధంగానే సరే ఇలాగే నాశనం అయ్యేదానికి దారి చూపించాలని ఆలోచిస్తూ ఉన్నారు. కానీ వీళ్ళారా ఎప్పుడు కూడా మనం ఏమి చేస్తున్నామో దాన్ని గ్రహించి ఇంతగా మనకి ఇలాగ జరిగిందని ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు నుండి మనకి ఒక విడుదల దేవుని యొక్క సన్నిధిలో దొరుకుతుంది.